ఆహా, ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం బాబు గారు. ఏం రాశారండి? ఈ రాసే వాళ్ళంతా అబ్బాయిలే కదా, అందుకే అమ్మాయిలంతా విలన్స్ గా పిక్చరైజ్ చేస్తుంటారు. ఓయ్ అక్క యుఎస్ లో ఎవరినో లవ్ చేసినట్టుంది, అందుకే అంత ఫ్రస్ట్రేట్ అవుతుంది. నోర్మై, ఇలాగే తింటే చెప్పు మీ అక్కకి లైపో చేయిస్తానని. పెళ్లి కాదు లేదంటే. Hey, Emma, come. Hi guys, please come. I'm promoting Emma. Congratulate him. Congratulations, Emma. Hey, thanks. Congratulations. Thank you. పార్టీ బ్రో. Thanks, man. Party, Emma. Yeah, sure. చందు ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదక్క. ఇదిగో చికెన్ లాలీపాప్ తిను. ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని వేసుకొని నన్ను ఏం చేయమంటావు? పూర్తి కుదిరైతే దైద్యం అనుకోండి. కాఫీ తీసుకోండి. రే, ఏంటక్క బాధపడుతుంటే అది నవ్వుతుంది? అమ్మా, ఏంటిది? డాక్టర్ మిత్ర, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. థ్యాంక్ యూ. ప్రాబ్లం ఏంటి? నాకేం ప్రాబ్లం లేదు. నాకు తెలిసి మీకు మా అమ్మకి ప్రాబ్లం ఉన్నట్టుంది. కోపం, ఏం రాశారు? ఏం రాశారు? క్యూరియాసిటీ. ఏం రాశారో చెప్పండి. నా పార్టీకి నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీరు రాస్తూనే ఉన్నారు. అరే డామిట్, నా పార్టీకి నేను మాట్లాడుతుంటే మీరు ఏం రాస్తున్నారు? ఫ్రస్ట్రేషన్. యూ కెన్ గో. ఛీ! డాక్టర్, నాకే ప్రాబ్లం లేదు. యాక్చువల్గా నేను చాలా బాగున్నాను. అసలు మీరు ఎందుకు రాస్తున్నారు? అసలు మీరు ఎందుకు రమ్మంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. స్ప్లిట్ పర్సనాలిటీ. యూ కెన్ గో. ఛీ! నాకే ప్రాబ్లం లేదు. నా ఫ్రెండ్కో ప్రాబ్లం ఉంది. ఏంటా ప్రాబ్లం? యాక్చువల్గా ఆ అమ్మాయి ఒక అబ్బాయిని కలిసింది యుఎస్లో. ఆ అమ్మాయి ఆ అబ్బాయితో కలిసి కొన్నాళ్ళు తిరిగింది. ఆ అమ్మాయికి ఆ అబ్బాయి అంటే ఇష్టమో కాదో తెలీదు, బట్ వాళ్ళిద్దరూ ఒకరోజు కలుద్దాం అనుకున్నారు. ఆ అమ్మాయి కలవకుండానే వచ్చేసింది. ఆ గిల్ట్ ఫీలింగ్లోనే ఉంది. తను చేసింది అసలు కరెక్టా కాదా అని ఆలోచిస్తుంది. అది కరెక్టేనా? అదేనా నీ ప్రాబ్లం? నాది కాదు, నా ఫ్రెండ్ది. అర్థమైంది. యూ కెన్ గో. ఓ- యూ కెన్ గో, మిస్ మేఘా సుబ్రహ్మణ్యం. ప్రాబ్లం సాల్వ్. ఎస్ మిత్ర. మిస్సెస్ సుబ్రహ్మణ్యం, యుఎస్లో అమ్మాయి ఎవరినో లవ్ చేసింది. అవునా? టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ. మేఘా, యుఎస్లో ఎవరినైనా ఇష్టపడ్డావా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? డాక్టర్ మిత్రానే చెప్పారు. వాడి బొంద, వాడికి నా గురించి చెప్పలేదు, ఆశు గురించి చెప్పా. ఆశు ప్రాబ్లం ఇది అని చెప్పా. సో నీకే ప్రాబ్లం లేదా? నాకే ప్రాబ్లం లేదు. సంబంధాలు చూడొచ్చా? చూడు. This is our company 10th anniversary. I would like to say a few lines. దీన్ని ఇంగ్లీష్లో కోట్స్ అనుకోండి, తెలుగులో జీవిత సత్యాలు అనుకోండి. కానీ వినండి, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈజ్ ఎ ఉమెన్ అంటారు. ఎగ్జాక్ట్లీ సార్. బుల్షిట్. అర్థం కాలేదా? షాక్ అయ్యావా? మన ఆఫీసే తీసుకో. నా తర్వాత నా అంత ప్రోగ్రెస్ ఉన్నది వాడేదా? ఎందుకని ఎప్పుడైనా ఆలోచించావా? నో సార్. ఎందుకంటే నాది డైవర్సు, వాడిది బ్రేకప్.
సో సాడ్ సార్. లైఫ్లో అమ్మాయి లేకపోతే ఆ ఫోకస్సే వేర్రా. రాకెట్లా దూసుకెళ్ళిపోవచ్చు. యూనో వాట్సాప్లో రాత్రి ఆన్లైన్లో ఉండం, ఇంటికి వెళ్ళే ముందు మెసేజ్లు డిలీట్ చేసుకో, సిగరెట్ తాగినాక ఎవరైనా వాసన చూస్తారని మౌత్ వాష్ చేసుకో. లైఫ్లో అన్నీ వదిలేసాం, అందుకేనా మాకు ఇంత సక్సెస్. మీ ఫెంటాస్టిక్ స్పీచ్లో నాకు మార్వెలస్ డౌట్ సార్. చెప్పరా, నాకు డౌట్స్ అంటే పిచ్చిరా. నేను మీలా మారిపోతున్నానా? అఫ్ కోర్స్ సార్. థ్యాంక్ యూ. భయ్యా నేను వీడిలా మారిపోతున్నానా? తాగేస్తున్నారు సార్. నేను వీడంత లోనర్నా, వీడంత లూజర్నా, వీడంత సాడిస్ట్నా? ఇరిటేషన్ నాది. నేను నీలా అవుతున్నాను, నువ్వు నాలా అవట్లేదు. వినో, నాకు ఇప్పుడే అర్థమవుతుంది భయ్యా, జీవితంలో మనకంటూ ఓ అమ్మాయి ఉండాలి. లేదంటే ఇదిగో ఈ ఎదవలా తయారవుతాం. ఏం మాట్లాడు. మాట్లాడంటే నీ భయ్యా రే ఫస్ట్ టక్ తీరా. గ్లాస్ ఇవ్వండి సార్. హోల్డ్ ఇట్, డోంట్ డ్రింక్. టక్ దీబే. జీవితంలో మనకంటూ ఓ అమ్మాయి ఉండాలిరా. ఎందుకంటే ఇలాంటి దరిద్రం కొట్టు బట్టలు వేసుకున్నప్పుడు బయటికి వెళ్తే జనాలు నవ్వుతారా అని చెప్తారు. తెచ్చుకుంటే గాని రా నవ్వు, డబ్బు వస్తుంది కదా అని చేసే పని. మనం ఇష్టపడిన అమ్మాయి మనతో లేదనే నిజం. ఈ మూడు కరెక్ట్ కాదు. అవునరా, ఆయన ఇది వరకు లైఫ్లో అన్ని వదిలేస్తే సన్యాస్ అనేవాళ్ళు. ఇప్పుడేంట్రా సక్సెస్ అంటున్నారు. నాకైతే ఫుల్ క్లారిటీరా. గంటలు మోగాయి. ఏంట్రా చెప్తారు. ఇక్కడ జరిగింది ఎవ్వరికీ చెప్పొద్దు. బ్రో, అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఈ 1 yearలో ఏమేం జరుగుతుందో నీకేమైనా తెలుసా? బ్రో, తనకి పెళ్ళి ఉండొచ్చు, పిల్లలు పుట్టుండొచ్చు, వర్స్ట్ కేసుతో చచ్చిపోయి ఉండొచ్చు. చచ్చిపోతే రోజు సమాధి దగ్గరికి వెళ్ళి పువ్వు పెడతాను, కానీ వెళ్తాను. Bye, భయ్యా. హే ఆషు, హౌ యు బేబ్? Good to Long see you. time. Long time. How are you? ఏంటి ఇక్కడ? మదర్ ని డ్రాప్ చేయడానికి వచ్చాను. నువ్వేంటి ఇక్కడ? ఎంఆర్ని డ్రాప్ చేయడానికి వచ్చాను. తను ఇండియా వెళ్తున్నాడు. ఓ, అప్పుడెప్పుడు మయామిలో కలిసాం కదా. అప్పుడు మాయం నుంచి వచ్చిన తర్వాత కలుద్దాం అనుకున్నా, అసలు కుదరనే లేదు. మీరు వచ్చారా? మీరు రాలేదా? ఆ రోజు ఏదో పనిలో ఉండి నేను మీగా రాలేకపోయాం. అది మీరు వచ్చారా? అంటే యాక్చువల్లీ మాకు కూడా ఆఫీస్లో చాలా బిజీగా ఉండి మంత్లీ టార్గెట్స్ అండ్ ఆల్ మేము కూడా రాలేకపోయాం. నో, Okay. వి డిడ్ంట్ కమ్. ఆఫీస్లో చాలా పని ఉంది. ఐ విల్ సీ యూ. బాయ్. రెండు నిద్రలేని రాత్రులు, 9,000 మైళ్ళు ప్రయాణం చేసిన తర్వాత బాస్ ఆ రెడ్ జీప్. ఈ ఊర్లో బాగా వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? జిమ్లో. బాస్ ఈ ఊర్లో డబ్బున్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? టీ ఎస్టేట్. ఈ ఊర్లో ఖాళీగా ఉండే వాళ్ళు ఎక్కడ ఉంటారమ్మా? రోడ్ల మీద. ఒక్కొక్కడు ఒక ఐటంలో ఉన్నాడు. ఈ విలాస్ భయపడు ఫోన్
ఫోన్ల మీద ఫోన్ చాగొడుతున్నాడు. ఛే! అమ్మా ఎక్కడమ్మా? తీసుకొస్తున్నారు మన వాళ్ళు. ఓకే బాబు జాగ్రత్త అమ్మా. స్నేహి రే ఫోన్ ఇవ్వు. స్నేహి